నా పేరు మాధవిలత. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కరోనా సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో తీసుకున్న చర్యల వల్లనే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నట్లు సూచికల వెల్లడి. బర్డ్ ఫ్లూపై అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అత్యవసర సమావేశం. వినియోగదారులు, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మంత్రి. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాక్సిన్ డ్రై రన్. మొత్తం 1200 కేంద్రాల్లో డ్రై రన్ నిర్వహణకు ఏర్పాట్లు చేసిన వైద్య ఆరోగ్య శాఖ. కరోనా వైరస్ ఇండియా, శ్రీలంక సంబంధాలను దెబ్బతీయలేకపోయాయన్న విదేశాంగ మంత్రి జయశంకర్. 2 దేశాలు సహకారంతో మరింత ముందుకు వెళ్లడానికి వైరస్ అవకాశం ఇచ్చిందని వెల్లడి. ఇక వివరాలు చూసినట్లయితే, రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. దేశవ్యాప్తంగా గత శనివారం జరిగిన డ్రై రన్లో భాగంగా రాష్ట్రంలో హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని 7 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా టీకా పంపిణీ సన్నద్దతను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 1200 కేంద్రాల్లో డ్రై రన్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపిక చేసిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ డ్రై రన్ నిర్వహిస్తారు. టీకా పంపిణీ ప్రక్రియలో తలెత్తే సమస్యలను గుర్తించి వాటిని అధిగమించడమే ఈ డ్రై రన్ ఉద్దేశం. నూతన వ్యవసాయ చట్టాల రద్దు, రైతు ఆందోళనపై దాఖలైన అన్ని పిటిషన్లపై ఈ నెల 11న విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. సాగు చట్టాలపై దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి సోమవారం విచారిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. రైతుల తీవ్రమైన చలి, వర్షంలో రైతుల పరిస్థితిని తాము అర్థం చేసుకోగలమని వెల్లడించింది. సాగు చట్టాలపై రైతులతో చర్చలు మెరుగ్గా కొనసాగుతున్నాయని కేంద్రం తెలపగా, చర్చల్లో ఎలాంటి పురోగతి రాలేదని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కేంద్రం, రైతు సంఘాల మధ్య చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశముందని ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ కెకే వేణుగోపాల్ న్యాయస్థానానికి తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ చర్చలను ప్రోత్సహిస్తామని తెలిపింది. కేంద్రం, రైతు సంఘాల మధ్య జనవరి 8వ తేదీన 8వ విడత చర్చలు జరగనున్న విషయం తెలిపిందే. కేంద్రం, రైతు సంఘాలతో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేస్తేనే ప్రతిష్టంభన తొలగుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దీనిపై రైతులు తమ స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు సూచించింది. జాతీయ స్థాయిలో ప్రతి 1000 మందికి మొబైల్ టవర్ల సాంద్రత 0.42% కాగా, తెలంగాణలో ఇది 0.71%గా ఉన్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. 2024 సంవత్సరం నాటికి 1.7% లక్ష్యం సాధించాలని నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ నిర్దేశించినట్లుగా అన్నారు. బీఆర్కే భవన్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన స్టేట్ బ్రాడ్బ్యాండ్ కమిటీ 2వ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రస్తుతం 24,961 టవర్లున్నాయని, ఇంకా 34,900 టవర్లు నిర్మించాల్సి ఉందన్నారు. 109 ప్రాంతాల్లో మొబైల్ టవర్ల ఏర్పాటుకు అవసరమైన అనుమతులు త్వరలో జారీ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 140 గ్రామ పంచాయతీలకు మొబైల్ టవర్లు అందుబాటులో లేవని, ఆయా ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. ఈ సమావేశంలో రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపిస్తూ వందలాది కోళ్లు, బాతులు, పక్షులు చనిపోతున్నాయి. దీంతో వైరస్ వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వైరస్ వ్యాప్తిపై రాష్ట్రాలకు మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. బర్డ్ ఫ్లూపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. Kerala, Himachal Pradesh,
దేశంలో చాలా మంది పానిక్ అవుతుండ్రు. మనకు వచ్చే ప్రమాదం ఏమి ఉండదు కాబట్టి దయచేసి ప్రజలందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే మన రాష్ట్రానికి వచ్చినప్పుడు మన ప్రభుత్వం తీసుకున్నటువంటి జాగ్రత్తల మూలాన మా అధికారులు ఎప్పటికప్పుడు ప్రికాషన్స్ తీసుకోవడం, ఫ్రీక్వెంట్ గా అవేర్నెస్ క్యాంప్స్ కానివ్వండి, నీకు రెగ్యులర్ గా ఈ ఫార్మ్స్ దగ్గరికి వెళ్ళి విజిట్ చేయడము, రెగ్యులర్ గా వాళ్ళు ఏ పద్ధతిలో మెయింటైన్ చేయాలి, అడ్వాన్స్ గా ఉన్నటువంటి వాతావరణం. అయితే దీంట్లో మాకు టీమ్స్ కూడా, మా VPRI టీమ్స్ కూడా ఒక 1300 మంది టీమ్స్ ఏంటంటే మండలాల వారీగా ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం, మానిటరింగ్ చేయడం, వాళ్ళకు కూడా అవేర్నెస్ చేయడం మూలాన మనకు వచ్చే ప్రమాదం ఏం లేదు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ నెల 8న కోవిడ్ టీకాపై డ్రై రన్ నిర్వహించాలని కలెక్టర్ వెంకట్రావు వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. DMHO కార్యాలయంలో వ్యాక్సినేషన్ ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. డ్రై రన్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా విజయవంతం చేయాలన్నారు. ప్రతి కేంద్రంలో ముందుగా 25 మందిని ఎంపిక చేసి వారి వివరాలను కంప్యూటరీకరణ చేయాలని సూచించారు. మరో 7 రోజుల్లో కరోనా టీకాలు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున వైద్యులు, అధికారులు అందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు. ఇప్పుడు భారతదేశం అంతా యూనిట్, జిల్లా అంతా యూనిట్, మీ PHC ఉందంటే మీ PHC ఏరియా అంతా మీకు యూనిట్, GGH ఉందంటే GGH ఏరియా అంతా వాళ్ళకి యూనిట్. సో PHC అండ్ అబోవ్ లెవెల్లో అన్ని చోట్ల డ్రై రన్ చేయాలని ఈసారి మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. మొన్న మూడు చోట్ల చేసాం, ఇప్పుడు అన్ని చోట్ల చేస్తాం. ఆల్ UPHCs అండ్ ఆల్ PHCs. ఇందులో నిజానికి మనం ఏ రకమైనటువంటి వ్యాక్సిన్ అవసరం, వీ డోంట్ గివ్ ఎనీ వ్యాక్సిన్, బట్ వ్యాక్సిన్ ఇచ్చినట్టే ప్రొసీజర్స్ అన్ని నడపాలి. ఇది అందరికి అర్థమైంది కదా, ఇది అందరికి తెలుసు కదా. ది మెయిన్ ప్రొసీజర్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఇష్యూస్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకన్నా మీ ఆఫీస్లో ఉన్న DEO కానీ, మీ ఆఫీస్లో కంప్యూటర్ బేస్డ్ పర్సన్ ఎవరైతే మీ సిస్టమ్ రన్ చేస్తున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చాలా జాగ్రత్తగా సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి. బట్ ఒక్కటి మాత్రం నేను చెప్పాను, సాఫ్ట్వేర్ ఈజ్ వెరీ వెరీ యూజర్ ఫ్రెండ్లీ. నెంబర్ 1, సాఫ్ట్వేర్ ఈజ్ వెరీ ఈజియర్ అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ స్పీడ్, చాలా ఫాస్ట్ ఉంది. హైదరాబాద్ వరద బాధితులకు 10,000 ఇచ్చిన కేసీఆర్ వరంగల్లో ఎందుకు ఇవ్వలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రశ్నించారు. హైదరాబాద్లో మాదిరిగానే వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా బీజేపీ గెలవబోతోందని బండి సంజయ్ అన్నారు. వరంగల్లో జరిగిన పార్టీ సమావేశానికి బండి సంజయ్ హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు బీజేపీలో చేరారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ వరంగల్లో బీజేపీ గెలవబోతోందని అన్నారు. వరంగల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 196 కోట్ల రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను దారి మళ్లించి కేవలం 40 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. దుబ్బాకలో చూపెట్టడం లేదా మీరు GHMCలో ఎక్కడుందన్నారు? నేను మొన్న చెప్పిన అంతకుముందు కారు సారు 16 అన్నారు. వరంగల్లో ఎన్నికలు జరుగుతున్నాయి, హైదరాబాద్ లో మాత్రం ముందస్తు ఎన్నికలు పెట్టుకున్నాడు. ఎందుకంటే ప్రజాస్వామ్యం, ఎన్నికలు జరపాలి, తప్పకుండా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలి అన్నాడు. ఎన్నికలు జరిగి నెలలోలేదు. మరి మే ఎన్నికలు జరపాలా లేదా? ఇలా వరంగల్ ప్రజలు ఆలోచించాలి. అంత దోసుకుంటాడు, మనం దోసుకొని ఎన్నికల్లో వల్ల ఆ పైసలు మనకు ఖర్చు పెట్టి వాళ్ళ అడ్డదాలు గెలిచే ప్రయత్నం చేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీకి 4 సీట్ల నుంచి 48 సీట్లు పెంచారు. రేపు వరంగల్లో అదే జరగబోతుంది, అవునా కాదా? ఇలా వరంగల్ చూసినాక అనిపించింది మొత్తం బీజేపీ ఎక్కడ కూడా మంచి స్పందన వస్తున్నది. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి పూలు చల్లిరు, హారతులు ఇచ్చారు, శాలువలు కప్పారు, సన్మానం చేశారు. కాబట్టి ఇలా వరంగల్లో ఎన్నికలు పెట్టే ధైర్యం టీఆర్ఎస్ పార్టీ దమ్ముంటే, ధైర్యం ఉంటే వెంటనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ సవాల్ చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్కు చెందిన మాజీ మంత్రి అఖిల ప్రియను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హఫీజ్పేట భూ వివాదంలో మాజీ మంత్రిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ప్రవీణ్ రావు, అతని సోదరులు సునీల్ రావు, నవీన్ రావులను రాత్రి 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఐటీ అధికారులమంటూ నకిలీ సెర్చ్ వారెంట్ చూపించి ఇంట్లోకి వెళ్లారు. ఆ తర్వాత ఇంట్లోని మహిళలు, చిన్నారులను ఒక గదిలో బంధించి ప్రవీణ్, సునీల్,
నవీన్లను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. మనీష్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే 15 బృందాలు రంగంలోకి దిగి గాలింపు చేపట్టాయి. సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, ఇతర జిల్లాలతో పాటు ఏపీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో కిడ్నాపర్లు ఆ ముగ్గురిని తెల్లవారుజామున కోకాపేట్, నార్సింగి రోడ్డులో వదిలి వెళ్లారు. ఈ మొత్తం వ్యవహారంలో A1 గా ఏవి సుబ్బారెడ్డి, A2 గా అఖిల ప్రియ, A3 గా ఆమె భర్త భార్గవరామ్ ను చేర్చినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. सर्च वारंट दिखाकर घर के सभी मेंबर्स को एक रूम में लॉक कर दिए और ये 3 को जिनको किडनैप कर ले जाना था इनको बाहर रखकर गाड़ियों में बिठाकर ले गए. लगभग 1 घंटे तक बाकी लोग घर के अंदर बंद रहे. उनको लगा कि बाहर शायद इनकम टैक्स का ऑपरेशन चल रहा है. जब 1 घंटे तक कुछ बाहर का खबर नहीं हुआ तो एक बाजू की आंटी आई और उन्होंने दरवाजा खोलकर इन लोगों को बाहर निकाला. వన్ నేషన్ వన్ రేషన్ కార్డు సంస్కరణలను పూర్తి చేయడంలో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. పౌరులే కేంద్రంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్దేశించిన 4 సంస్కరణల్లో ఈ 2 రాష్ట్రాలు 3 పూర్తి చేశాయి. దీంతో ఈ 2 రాష్ట్రాలకు 1,004 కోట్ల రూపాయల అదనపు ఆర్థిక సహాయం అందించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. వీటిలో ఆంధ్రప్రదేశ్కు 344 కోట్లు, మధ్యప్రదేశ్కు 660 కోట్లు అందనున్నాయి. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈ పథకాన్ని గత ఏడాది అక్టోబర్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా సెకండ్ వేవ్, లాక్డౌన్లతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతూ ఉండగా మన దేశ ఆర్థిక వ్యవస్థ మాత్రం మిగతా దేశాలకు భిన్నంగా ఉంది. భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా అభివృద్ది చెందుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ వీ షేప్లో కోలుకుంటున్నట్లు ఆర్థిక సూచీలు తెలియజేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కుదేలైన ఆరోగ్య, ఆర్థిక వ్యవస్థకు ఇది శుభ పరిణామమని ఆర్థిక వ్యవహారాల శాఖ నెలవారీ సమీక్షలో తెలిపింది. కరోనా సెకండ్ వేవ్, లాక్డౌన్, వాణిజ్య విమానాల నిలిపివేత, నౌకాయాన ట్రాఫిక్ తగ్గిపోవడం వంటివి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తగ్గుముఖం పట్టేలా చేసినట్లు పర్చేజింగ్ మేనేజర్స్ సూచిక అంచనా వేసింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న తీరుకు భిన్నంగా ఉంది. పండుగలు, శీతాకాలం వంటివి కరోనా వ్యాప్తికి అనుకూలమైనప్పటికీ కోవిడ్ వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో తీసుకున్న చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థ వీ షేప్లో కోలుకుంటున్నట్లు సూచికలు తెలియజేస్తున్నాయి. వ్యవసాయ రంగం మొదటి 2 త్రైమాసికాల్లో 3.4% అభివృద్ది చెందడం భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందనడానికి నిదర్శనమని ఆర్థిక వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రబీ సీజన్లో వ్యవసాయం 2.9% పెరగడం, ట్రాక్టర్ల అమ్మకాలు పెరగడం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన నుంచి గ్రామీణ ప్రజలకు సత్ఫలితాలను ఇస్తుందనడానికి నిదర్శనమని అన్నారు. కరోనా వైరస్ ఇండియా, శ్రీలంక ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీయలేకపోయాయని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ అన్నారు. కరోనా అనంతర సహకారంపై 2 దేశాలు దృష్టి సారించాయని చెప్పారు. శ్రీలంక పర్యటనలో ఉన్న జయశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రి దినేష్ గుణవర్ధనేతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 2 దేశాల సహకారంతో మరింత ముందుకు వెళ్లడానికి కరోనా వైరస్ ఇరు దేశాలకు అవకాశం ఇచ్చిందన్నారు. A visit to this beautiful country with which India has civilizational ties going back thousands of years is always a matter of great pleasure, both professional and personal. Now, I come here at a time when both our countries are faced with the daunting and common challenges from the COVID-19 pandemic. At the same time, I think the COVID has given us an opportunity to collaborate even further. Reflecting our neighborhood first policy, India has supported Sri Lanka's efforts to tackle COVID through timely medical assistance. I should place on record our appreciation to the Sri Lankan government for its assistance and facilitation in evacuation of Indian nationals who were stuck here at that time. 5 ఏళ్ల క్రితం భారతదేశం ఇచ్చిన కానుక శ్రీలంక దేశానికి ఎంతగానో ఉపయోగపడింది. కోవిడ్-19కు వ్యతిరేకంగా పోరాటంలో తోడ్పడింది. శ్రీలంకలో 2016 వరకు అంబులెన్స్ సర్వీసులు అందుబాటులో లేవు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశంలో పర్యటించిన సమయంలో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో అంబులెన్స్ కొనుగోలుకు గ్రాంట్
$56 మిలియన్ గ్రాంటునివ్వాలని కోరింది. భారత ప్రభుత్వం ఇచ్చిన గ్రాంటుతో 88 అంబులెన్స్లను కొనుగోలు చేసి శ్రీలంక పశ్చిమ, దక్షిణ ప్రావిన్స్లో ఎమర్జెన్సీ అంబులెన్స్లను ప్రవేశపెట్టారు. కొద్ది సంవత్సరాల్లో $15.09 మిలియన్ అదనపు గ్రాంట్తో దేశంలోని అన్ని ప్రావిన్సుల్లో 297 అంబులెన్స్లను ప్రవేశపెట్టారు. ఈ అంబులెన్స్లు కోవిడ్-19 కాలంలో ఎంతగానో ఉపయోగపడినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్ విజృంభిస్తున్న సమయంలో రోగులను హాస్పిటల్స్కు తీసుకువెళ్లడంలో ఈ అంబులెన్స్లు కీలక పాత్ర పోషించాయి. వార్తలు ముగిస్తూ ముఖ్యాంశాలు మరొకసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. కరోనా సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో తీసుకున్న చర్యల వల్లనే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నట్లు సూచికల వెల్లడి. బర్డ్ ఫ్లూపై అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అత్యవసర సమావేశం. వినియోగదారులు, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మంత్రి. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో కోవిడ్-19 వ్యాక్సిన్ డ్రై రన్. మొత్తం 1200 కేంద్రాల్లో డ్రై రన్ నిర్వహణకు ఏర్పాట్లు చేసిన వైద్య ఆరోగ్య శాఖ. కరోనా వైరస్ ఇండియా, శ్రీలంక సంబంధాలను దెబ్బతీయలేకపోయాయన్న విదేశాంగ మంత్రి జయశంకర్. 2 దేశాలు సహకారంతో మరింత ముందుకు వెళ్లడానికి వైరస్ అవకాశం ఇచ్చిందని వెల్లడి.